చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మార్పు రాజకీయం అవకాశవాదం. ఆయన యొక్క మార్పు రాజకీయం కులాల మధ్య చిచ్చు పెట్టడం. ఆయన యొక్క మార్పు రాజకీయం అధికారం ఎలాగైనా హస్తగతం చేసుకొని దోచుకోవడం, తినడం, పంచుకోవడం. అంతే తప్ప ఒక భావజాలంతో, భావ సారూప్యతతోటి ఏదైనా ఒత్తులు పెట్టుకొని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. మొన్న బీజేపీ తోటి మరి అంటగాగి మరి నిన్న వాళ్ళని గారికి వదిలేశాడు. మళ్ళీ ఈరోజు బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు బీజేపీ ఏమో జనసేనతో పొత్తు అంటుంది, జనసేన ఏమో మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటుంది. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో, రేపు రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు మాత్రం చెప్పరు. వారు పొత్తుల మీద నమ్ముకొని అధికారం కావాలని అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి పొత్తు పెట్టుకొని ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలనుకుని మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో రెండింటి మధ్య వ్యత్యాసం ప్రజలే గమనిస్తారు. ప్రజలే రేపు తీర్పు చెప్తారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి మరి చీకటి ఒప్పందాలు ఎన్ని చేసినా కూడా బీజేపీలో మరి ఈరోజు మా బావగారు అని చెప్పి మరి మా వదినమ్మ అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఒక కుట్రతోటి, కుతంత్రంతో ఇంతమంది కలిసి ఒకే ఒక్కడిని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించాలని ఒక ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని మరి కలయికలు వాళ్ళు చేసుకొని మరి తోడేళ్ళ గుంపు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తున్నారు. 170 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల తీర్పు ఈరోజు ఏముందో రేపు రాబోయే ఎన్నికల్లో మీరే చూస్తారు. ఈ ప్రజలందరూ కూడా ఒకే మాట మీద జగన్ అన్నే మాకు కావాలి, వన్స్ మోర్ జగన్ అనే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ముందుగానే తీర్మానం చేసుకున్నారు.